టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ నుంచి అదిరిపోయే టీజర్ ను మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. ఈ టీజర్ టెరిఫిక్ గా ఉందని అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ కింగ్డమ్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ పూర్తి కాలేదట. అయితే ఈ సినిమా డెవలప్ అవుతున్న తరుణంలో కథలోని ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి ఫస్ట్ పార్ట్ సినిమా రెడీ అయిందట. ఇక కథలోని సెకండ్ హాఫ్ ను రెండో పార్ట్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతుంది. పుష్ప చిత్రాన్ని మొదలు పెట్టినప్పుడు కూడా కథ పూర్తిగా లేదు. కానీ సినిమాను డెవలప్ చేస్తున్న కొద్దీ పుష్ప కూడా 2 భాగాలుగా వచ్చింది. ఇక ఈ 2 పార్ట్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. మరి కింగ్డమ్ చిత్రాన్ని నిజంగానే 2 పార్ట్లుగా తెరకెక్కించనున్నారా అనేది అధికారికంగా వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.